తదుపరి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రము 4వ పాదము, పుష్యమి నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు. అక్షరాలు చూసుకున్నట్లయితే పునర్వసు నక్షత్రం హి, పుష్యమి నక్షత్రం హూ, హే, హో, డ, ఆశ్లేష నక్షత్రం డి, డు, డే, డో. వీరు కర్కాటక రాశి కిందికి గుణింపబడతారు. ఈ రాశి వారు గురుడు ద్వాదశ స్థానమైన మిథున రాశి యందు రజితమూర్తిగాను, శని సంవత్సరాంతం భాగ్యస్థానమైన రజితమూర్తిగాను శుభ ఫలితాలను ఇవ్వగలరు. రాహుకేతువులు సంవత్సరాంతము అష్టమ, ద్వితీయ స్థానమందు తామ్రమూర్తులుగాను సామాన్య ఫలితములను ఇచ్చువారుగాను సంచరించును. కార్య విజయము, ఆదాయమునకు లోటుండదు. భూమి కొనుగోలు చేయగలరు. కొత్త ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు సవాళ్లను అధిగమిస్తారు. అందరి మన్నలను పొందుతారు. ఈ రాశి వారికి షష్ఠభాగ్యాధిపతి అయిన గురుడు వ్యయస్థానమున సంచారం వలన గృహమున శుభాశుభ విషయములకై ధనం ఖర్చు చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. దైవారాధన, తీర్థయాత్రలకు వెళతారు. భాగ్యస్థానము శని సంచారం వలన గత 3 సంవత్సరాలుగా ఎదుర్కొంటున్నటువంటి కష్టములను అధిగమిస్తారు. రాజకీయ నాయకులకు మంచి విజయాలు కలుగుతాయి. ఈ రాశి జాతకులు రాహు సంచారము మిశ్రమ ఫలితాన్ని ఇస్తాడు. అష్టమ రాహువు ఆరోగ్య సమస్యలను కలుగజేస్తాడు. ద్వితీయ స్థానంలో కేతు సంచారం వలన ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. ఈ రాశివారు గురుగ్రహ శాంతి చేసుకోగలరు. విష్ణు ఆరాధన, రుద్రాభిషేకము, దుర్గా అష్టోత్తరము మేలు చేస్తాయి. మంచి ఫలితాలను కూడా ఇస్తాయి. ఈ రాశివారి అదృష్ట సంఖ్య 2. తదుపరి సింహరాశి. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం. అనగా అక్షరాలు చూసుకున్నట్టయితే మఖ మా, మీ, మూ, మే అక్షరాలు, పుబ్బా నక్షత్రం మో, టా, టీ, టు, ఉత్తరా నక్షత్రం టే అక్షరాల గలవారు సింహరాశిగా గణించబడతారు. ఈ రాశి వారికి గురుడు ఏకాదశ స్థానమైన మిథున రాశి యందు లోహమూర్తిగా అయినందున ఖర్చులు అధికమవును. శని సంవత్సరాంతము అష్టమ స్థానమందు లోహమూర్తిగా ఉన్నందున ధన నష్టం కూడా కలుగును. రాహుకేతువులు సంవత్సరాంతము సప్తమ జన్మస్థానమందు సువర్ణమూర్తులుగాను సర్వశుభ ఫలితములను ఇచ్చువారుగాను సంచరించును. అనేక మార్గాలలో ఆదాయం చేకూరుతుంది. మీ స్వభావములో ప్రశాంతత పెరుగుతుంది మరియు మీరు మానసికంగా బలంగా ఉంటారు. మీకు అకస్మాత్తుగా ధనం అందుతుంది. తల్లి ఆరోగ్యం స్థిరపడుతుంది. ఈ రాశి వారు వివాహ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఈ సంవత్సరంలో వివాహం జరిగేటటువంటి ఫలితములు ఉన్నాయి. ఈ రాశి విద్యార్థులు మంచి ఫలితములను పొందగలరు. సింహరాశి వారికి రాహు సంచారము సప్తమ స్థానంలో జరగబోతుంది. రాహు సంచారం మీకు మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది. జన్మ రాశిలో కేతు సంచారం కాబట్టి తొందరపాటు నిర్ణయాలు శ్రేయోదాయకం కాదు. ఈ రాశివారు ఆంజనేయ స్వామి ఆరాధన, హనుమాన్ చాలీసా పారాయణము, శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం పఠించడం శ్రేయోదాయకం. ఈ రాశివారి అదృష్ట సంఖ్య 1. తదుపరి కన్యారాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు. అక్షరాలు చూసినట్లయితే ఉత్తరా నక్షత్రం టో, పా, పి, హస్తా నక్షత్రం పూ, షం, నా, ఠ, చిత్తా నక్షత్రం పే, పు. ఈ రాశి వారికి గురుడు దశమ స్థానమైన మిథున రాశి యందు మరియు శని సంవత్సరాంతము సప్తమ స్థానమందు తామరమూర్తులుగాను సామాన్య ఫలితములను కలుగజేస్తారు. రాహుకేతువులు సంవత్సరాంతము షష్ఠ స్థానమైన రచితమూర్తులుగాను సౌభాగ్యకరమైనటువంటి ఫలితములను ఇచ్చువారుగాను సంచరించును. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. వ్యాపారస్తులకు వ్యాపారాలను విస్తరిస్తారు. విద్యారంగం వారికి నూతన ఆవిష్కరణలు, విజయాలు లభిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. గురు సంచార సమయములో అనగా వ్యాపార విషయాలలో చాకచక్యం వహిస్తారు. ఉద్యోగ వ్యాపారాల యందు విజయం సాధిస్తారు.
కుటుంబ సభ్యుల మధ్య పరస్పరం ప్రేమ ఆప్యాయతలు కలిగి ఉంటారు. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఈ రాశి వారికి గౌరవ ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతలు కలుగుతాయి. అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి, ముఖ్యంగా చేనేత వ్యవసాయదారులకు అధిక లాభాలు వస్తాయి. భూలాభాలు, గృహ లాభాలు కూడా కలుగుతాయి. రాజకీయ నాయకులు మంచి విజయాలను సాధించగలరు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం లభిస్తుంది. సొంత ఇంటి గురించి ఆలోచించేటటువంటి వారికి ఈ సంవత్సరము ఇల్లు లేదా స్థలము తీసుకునే అవకాశం ఉంది. ఈ యొక్క రాశివారు గణపతి ఆరాధన, దుర్గా ఆరాధన చెయ్యుట శ్రేయోదాయకము. ఆటంకములన్నీ కూడా తొలగిపోతాయి. ఈ రాశివారి యొక్క అదృష్ట సంఖ్య 5. తదుపరి తులారాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు. అక్షరాలు చూసుకున్నట్లయితే చిత్తా నక్షత్రం రారి, స్వాతి నక్షత్రం రూ రే రోత, విశాఖ నక్షత్రం తీ తూ తే. ఈ యొక్క అక్షరాల వారు తులారాశి వర్గానికి చెందినవారు అవుతారు. ఈ యొక్క రాశి వారికి గురుడు భాగ్యస్థానమైన మిథున రాశి యందు రజితమూర్తిగా, శని సంవత్సరాంతం షష్ఠస్థానమందు సువర్ణమూర్తిగా అద్భుతమైనటువంటి ఫలితములను కలుగజేయును. రాహుకేతువులు పంచమ, ఏకాదశ స్థానములందు సంవత్సరాంతములో లోహమూర్తులుగాను సామాన్య ఫలితములను ఇచ్చుచున్నారు. ఈ యొక్క రాశివారు ఆత్మవిశ్వాసము, సహన స్వభావం కలిగి సున్నితత్వాన్ని కలిగి ఉంటారు. ఆదాయానికి సంబంధించినటువంటి ఖర్చులు, ఉద్యోగం చేసేవారికి కృషికి తగిన గౌరవము ఉంటుంది. ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్లు పొందగలరు. తోబుట్టువులతో సంబంధాలు సంతృప్తికరంగా ఉంటాయి. పుష్కలమైనటువంటి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. ధార్మిక కార్యములలో తరచుగా పాల్గొంటారు. తీర్థయాత్రలు ఆచరిస్తారు. కష్టపడి శ్రమించిన తర్వాతే మీకు విజయం సాధించగలరు. విద్యార్థులు ఉన్నత విద్యా అవకాశాలు వస్తాయి. పరీక్షలలో మంచి ఫలితములను పొందగలరు. సంతానము ఆనందాన్ని పెంచుతుంది. ఈ సంవత్సరము శని సంచారము అనుకూలమైనదిగాను భావిస్తారు. ఎన్నికలలో విజయం సాధిస్తారు. సర్వత్రా ఆధిపత్యం పెరుగుతుంది. నిజాయితీగా పనిచేసి అందరి మన్నలను పొందగలరు. మీ జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అన్ని రంగాల వ్యాపారస్తులకు, నాటక, సినీ, సంగీత, లలిత కళారంగం వారికి, అలాగే రియల్ ఎస్టేట్ రంగాల వారికి అనుకూలమైనటువంటి సమయం. ఏకాదశ స్థానమందు కేతు సంచారం కూడా శుభప్రదము. ఈ రాశివారు శ్రీ మహావిష్ణువు అలాగే గణపతి ఆరాధన చెయ్యుటచే ఇంకా మంచి ఫలితాలు పొందగలరు. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 6. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. అక్షరాలు చూసుకున్నట్లయితే విశాఖ నక్షత్రంతో అనురాధ నక్షత్రం నా, నీ, నూనె, జ్యేష్ఠ నక్షత్రం నో, యా, ఈ, యు. ఈ యొక్క అక్షరాల వారు వృశ్చిక రాశికి గణింపబడతారు. వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. ఈ రాశి వారికి గురుడు అష్టమ స్థానమైన మిథున రాశి యందు సువర్ణమూర్తిగాను, పుష్కలమైనటువంటి ఆయుర్ధమును, ఆరోగ్యమును, ఉన్నత ఆలోచనలతో ఉత్తమ ఆశయాలను నెరవేరునట్లుగాను ఫలితములను ఇచ్చను. శని సంవత్సరాంతము పంచమ స్థానమందు రజితమూర్తిగాను శుభకరమైనటువంటి ఫలితములను ఇచ్చును. గత సంవత్సరంలో అనుభవించినటువంటి కష్టములు తొలగేటట్లుగాను జీవితాశయములను సిద్ధి కలుగుతుంది. రాహుకేతువులు చతుర్థ, దశమ స్థానములందు తామ్రమూర్తులుగా సంచరిస్తున్నారు. ఈ సమయంలో ఉద్యోగం స్వల్ప ప్రయత్నాలతోనే పొందగలరు. ఉద్యోగములో స్థానచలనం ఉంది. వృశ్చిక రాశి జాతకులు ధన పంచమాధిపతి 8వ ఇంట గురువు సంచారము అనుకూలమైనది కాదు. సంవత్సరం ఆరంభములో ఉద్యోగములో కొన్ని ఆటంకాలు ఎదుర్కొంటారు. పనిచేసే చోట కొంత ఒత్తిడిని ఎదుర్కొంటారు. తలపెట్టినటువంటి పనులు నిలిచిపోతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అక్టోబర్ నెలలో భాగ్యస్థాన సంచారము వలన అన్ని పనులలోనూ విజయం సాధిస్తారు. డిసెంబర్ నెలలో సంపదను పెంచుకోవటం, వ్యాపారస్తులు తమ ఆదాయాన్ని పెంచుకొని వృద్ధిలోకి లాగలరు. సంతానం పట్ల కొంత అసంతృప్తిగా ఉంటారు.
రాహు సంచార ప్రభావం వలన ఊపిరితిత్తులు సంబంధ సమస్యలు ఎదురవుతాయి. కుటుంబ వాతావరణం కొంతమేరకు అసమతుల్యతకు అవుతుంది. వృశ్చిక రాశి వారికి కేతువు దశమ స్థానంలో ఉండటం వలన మిశ్రమ ఫలితాలను ఇస్తాడు. ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శించి ఆరాధించిన మంచి ఫలితములను చూడగలరు. అలాగే గణపతి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన నియమాలను పాటించడం వలన కొన్ని విషయాలలో విజయం సాధించగలరు. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 9.